ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్, అన్న రామకృష్ణ యాదవ్లు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి మంత్రితో పాటు కపిలతీర్థం లీలామహల్ సెంటర్ నుంచి యాదవ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక భూ కుంభకోణాలు జరిగాయని, జగనన్న కాలనీల పేరుతో పేదల భూములను, అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని, ప్రతి కుంభకోణాన్ని విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేలుస్తామని, కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ప్రత్యేకంగా ఈ తిరుపతి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి నోచుకోకుండా తిరుపతికి కలిగిన ప్రాశస్త్యాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. తప్పకుండా తిరుపతి అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆయన మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఎవరెవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఎవరైతే కోల్పోయారో, ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలు చేశారో గత గవర్నమెంట్లో రెవెన్యూ రికార్డ్స్ని మార్చి అన్ని రకాల అక్రమాలు చేశారు. ఆ అక్రమాలన్నింటినీ బయటపెట్టి, ఎందుకంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరు పనిచేసినట్టు పంచి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు. ఈరోజు కూడా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. వారందరి మీద కూడా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుని మరి పేదవాళ్ళు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేస్తానికి ప్రభుత్వం కృషి చేస్తాం. ఆ ప్రభుత్వం మీదే కాదు, ఎవరైతే అన్యాయం ప్రభుత్వం మీద మేమేమి టార్గెట్ చేయాల, ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి నష్టం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి మాకేం వ్యక్తిగతంగా ఎవరితోనూ లేదు. కానీ మా బాధ అంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు. ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ కొల్లగొట్టడానికి, ఈ రాష్ట్ర వనరులు కొల్లగొట్టడానికి మాత్రమే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తారని చెప్పేసి అనేక ఆధారాలు చూపిస్తా ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకుంటాం. కానీ వాళ్ళతో మాకేం వ్యక్తిగత విభేదాలు కానీ ద్వేషాలు కానీ మాకేం లేవు.